తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. ఏలూరు జిల్లా వైసీపీలో కీలక మార్పులు అవసరమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ 2024లో ఓడిపోయిన తర్వాత ఏలూరు జిల్లాకు చెందినటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఇప్పుడు మరో నాయకుడు తెలుగుదేశం పార్టీలో కాకపోయినప్పటికీ జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీలో ఒకప్పుడు కీలక భూమిక పోషించినటువంటి పలు శాఖలు నిర్వహించినటువంటి కోటగిరి విద్యాధర్రావు తనయుడు కోటగిరి శ్రీధర్ 2019కి ముందు వైఎస్ఆర్సీపీలో చేరారు. ఏలూరు ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత 2024 ఎన్నికలకు పోటీ చేయడానికి నిరాకరించారు. ఎన్నికల తర్వాత పూర్తిగా ఇనాక్టివ్ గా మారిపోయారు. ఏలూరు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం వ్యాపారం నిమిత్తం వేరే ప్రాంతంలో ఉన్నట్టు ఆయన సన్నిహితులు చెప్తున్నారు. కానీ ఉద్దేశపూర్వకంగానే కోటగిరి శ్రీధర్ ఏలూరు జిల్లా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు, వైఎస్ఆర్సీపీలో ఇనాక్టివ్ గా ఉంటున్నారని మరోవైపు ఇంకో చర్చ జరుగుతోంది. వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేయకపోయినప్పటికీ జనసేన పార్టీలోకి అంతర్గతంగా టచ్ లోకి వెళ్లారు. ఆయన అనుచరులను ఇప్పటికే జనసేన పార్టీలో చేర్చారు. త్వరలో ఆయన వైసీపీ నుంచి జనసేన పార్టీలో చేరిపోతున్నారు అంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఏలూరు జిల్లా రాజకీయాల్లో ప్రధానంగా కోటగిరి శ్రీధర్ వ్యవహారం పైనే చర్చ జరుగుతోంది. 2019లో పోటీ చేశారు, 2024లో పోటీ చేయలేదు. అందరూ కూడా ఆయన తెలుగుదేశం పార్టీలో చేరుతారని భావించారు. అనూహ్యంగా 2019లో వైఎస్ఆర్సీపీలో చేరారు. వైఎస్ఆర్సీపీ ఎంపీగా గెలిచారు. కానీ 2024 ఎన్నికలు వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ నుంచి కూడా పోటీ చేయలేదు. ఆయనే ఎన్నికల్లో పోటీ చేయనని అధిష్టానానికి చెప్పినట్టు మరొక చర్చ కూడా జరుగుతోంది. కోటగిరి శ్రీధర్ మౌనం వెనుక అర్థం ఏంటన్న విషయాన్ని ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి వారు అంచనా వేయలేకపోతున్నారు. వ్యూహాత్మకంగానే కోటగిరి శ్రీధర్ మౌనంగా ఉన్నారు, రాజకీయంగా ఇనాక్టివ్ గా ఉన్నారు. వ్యాపార నిమిత్తం మరో చోట ఉన్నప్పటికీ ఆయన కావాలని వ్యూహాత్మకంగానే ఏలూరు జిల్లా రాజకీయాలకు వైఎస్ఆర్సీపీకి దూరంగా ఉన్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే జనసేన పార్టీతో టచ్ లోకి వెళ్లారు. అందుకే ఆయన అనుచరులను జనసేన పార్టీలో చేర్చారు. త్వరలో ఆయన ముహూర్తం ఖరారు కాగానే జనసేన పార్టీలో చేరిపోతున్నారని ఏలూరు జిల్లా రాజకీయాల్లో ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి ఏలూరు జిల్లా రాజకీయాల్లో ఆళ్ల నాని తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిపోయారు. త్వరలో కోటగిరి శ్రీధర్ కూడా జనసేన పార్టీలోకి వెళ్తారని ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీ ఇప్పుడు అక్కడ కీలకమైనటువంటి మార్పులకు శ్రీకారం చుట్టబోతోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఏలూరు జిల్లాలో ఆళ్ల నానికి జగన్మోహన్ రెడ్డి అవసరానికి మించినటువంటి ప్రాధాన్యత ఇచ్చారు. ఆళ్ల నాని అనుకున్న దానికంటే ఆయనకు ప్రాధాన్యతనిచ్చి డిప్యూటీ ముఖ్యమంత్రిని చేశారు, ఆరోగ్య శాఖ మంత్రిని చేశారు. అయినప్పటికీ 2024 ఎన్నికల్లో ఏలూరు నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఆళ్ల నాని తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఇప్పుడు కోటగిరి శ్రీధర్ కూడా అంతే. 2019లో ఎంపీగా అవకాశం ఇచ్చారు, గెలిచారు. కానీ 2024 ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఇనాక్టివ్ గా ఉంటూ జనసేన పార్టీలోకి చేరేందుకు సిద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇంత ప్రాధాన్యత ఇచ్చిన ఈ నాయకులు వైఎస్ఆర్సీపీని కష్టకాలంలో వీడిపోవడాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడే మన అనుకున్న వాళ్ళంతా అండగా నిలవాలి, పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలి. అలాంటి వాళ్ళే కష్టకాలంలో ఉన్నప్పుడు చేయి వదిలేసి వెళ్లిపోతున్నారని జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసినటువంటి నేపథ్యాన్ని కూడా గతంలో గమనించాము. ఇప్పుడు ఈ వ్యవహారం చూసిన తర్వాత ఏలూరు జిల్లా రాజకీయాల్లో బలమైనటువంటి నాయకుడిని తెర మీదకు తీసుకురావాలని వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఆలోచనగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆషామాషి నాయకులను తీసుకొస్తే ఇలా గెలుస్తారు, అధికారం పోగానే మళ్ళీ ఇంకో పార్టీలోకి చేరిపోతారు. అలాంటి వాళ్ళు కాకుండా వైఎస్ఆర్సీపీకి కంకణబద్దులై ఉండి వైఎస్ఆర్సీపీ ఓడినా గెలిచినా పార్టీ క్రియాశీలకంగా ఉంటూ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటూ పార్టీకి నమ్మిన బంటుగా ఉండే వారిని మళ్ళీ తెర మీదకు తీసుకురావాలని వైఎస్ఆర్సీపీ అధిష్టానం భావిస్తోంది. అందుకే ఆ దిశగా కసరత్తు నిర్వహిస్తోంది. ఒకవైపు ఆళ్ల నాని, మరోవైపు కోటగిరి శ్రీధర్, వీరిద్దరి వల్ల ఏర్పడినటువంటి గ్యాప్ ను వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంతకంటే బలమైనటువంటి నాయకుల ద్వారా భర్తీ చేయాలని ఆలోచిస్తున్నట్టు భావిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి.